ఈవేళ లేక ఈ ఉదయకాల సమయంలో లేక 2025 జనవరి 1వ తారీఖున ఆ పరిపూర్ణుడైనటువంటి దేవుని బిడ్డలుగా మనం ఎలా జీవించాల్సినటువంటి అవసరం ఉన్నదో, దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడో మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చివరి వచనాలు చూస్తాము. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మనము కూడా పరిపూర్ణులం అవ్వాలి అనేది దేవుని ఆశ. నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, మరి ప్రతి ఆదివారం చర్చికి రమ్మంటే వస్తాను, కానుకిస్తాను, కానీ అంతకంటే ఎక్కువగా అన్ని విషయాల్లో నేను క్రీస్తులా మారాలని నన్ను ఒత్తిడి చేయకండి. అది ఎవరో భక్తులకు చెల్లుతుంది కానీ నాకు చెల్లదు. నేను దేవుని బిడ్డగా దేవుని సేవకులకు ఇవ్వాల్సింది ఇస్తాను, కానీ నన్ను బలవంతం చేయకండి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. కొంతమంది అనుకుంటారు క్రైస్తవులము అవ్వడం అంటే కేవలం ఆరాధన చేయటం, కానుక వేయటం, అప్పుడప్పుడు సేవకులకి మంచి భోజనం పెట్టడం, లేక ఎక్కడో సేవ చేస్తున్నటువంటి వారికి డబ్బులు పంపించడం అని అనుకుంటారు. కానీ అది వాస్తవానికి దేవుడు ఉద్దేశించింది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనాల్లో తన శిష్యులను పిలిచి అంటున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిస్మిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో అవన్నీ కూడా వాళ్ళకి మీరు బోధించండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం ఎలాగ ప్రతిగానములతో పరలోకం నిండిపోయిందో. సో పరలోకంలో నిరంతరము ఆరాధన జరుగుతుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో అనేక చోట్ల నుంచి వచ్చినటువంటి ప్రజలు, దేవదూతలు 10వ వచనంలో ఎలుగెత్తి దేవునికి స్తోత్రం చేస్తున్నారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ ఆయన ఆరాధన చేస్తున్నారు. కాబట్టి దేవుడికి స్తుతి ఆరాధనలు కొత్తేమీ కాదు. స్తుతి ఆరాధనలు దేవునికి ఏదో విధంగా వస్తూనే ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యెరూషలేముకు వచ్చేటప్పుడు, ఆ 6 దినముల ముందు ఆయన యెరూషలేముకు వచ్చేటప్పుడు ఆయనని గాన ప్రతిగానాలతో ఆహ్వానించారు. ఆ సమయంలో కొంతమంది మత పెద్దలు వచ్చి ఇంత గట్టిగా వీళ్ళు హోసన్నా హోసన్నా అని అరుస్తున్నారు, దయచేసి ఈ శిష్యుల్ని కాస్త నోరు మూయండి అని చెప్పమంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు తెలుసా? వీళ్ళు నోరు మూసుకుంటే రాళ్ళు కేకలేస్తారు. అంటే దేవుని స్తుతించడానికి మానవులే అవసరం లేదు, రాళ్ళు కూడా కేకలు వేయగలరు. సెరూపులు, కెరూబులు, కోటాను కోట్ల సమూహములు ఆయన స్తుతిస్తున్నాయి. దేవునికి కావలసింది ఆరాధన కాదు, దేవునికి కావలసింది విధేయత చూపించేటువంటి, ఆయన అనుసరించేటువంటి ప్రజలు, ఆయన ఆజ్ఞకు విధేయత చూపించేటువంటి ప్రజలు, ఆయన ఆలోచన ప్రకారంగా నడిచేటువంటి వ్యక్తులు కావాలి. అది కేవలం మనుషులైనటువంటి మన దగ్గర నుండి మాత్రమే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దూతలు ఆయన మాట వినాల్సిందే. అందుకే యేసు ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక ప్రార్థన నేర్పిస్తున్నాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు. దేవుని చిత్తం పరలోకంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆయన ఆలోచనలే నెరవేరుతాయి, ఆయన ఉద్దేశాలే నెరవేరుతాయి, ఆయన ఆదేశాలే నెరవేరుతాయి. 103వ కీర్తన ఆ విషయం స్పష్టంగా చెప్తుంది. ఆయన ఆదేశాలు ఖచ్చితంగా పరలోకంలో ఉన్న వ్యక్తులు పాటిస్తారు. కానీ భూలోకంలో విధేయత చూపించిన వారు మాత్రమే ఆయన ఆదేశాలు పాటిస్తారు. నువ్వు దేవునికి విధేయత చూపించగలవా? దేవునికి వినమ్రంగా లోబడగలవా? దేవుని చిత్తం చేయడానికి నిన్ను అప్పగించుకోగలవా? అప్పుడు నిన్ను బట్టి తండ్రి మహిమపరచబడతాడు. సో దేవుని చిత్తం చేయాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఆయన శిష్యుడిగా ఎంచబడతావు. మారు మనసు పొందినప్పుడు మనం ఆయన బిడలమయ్యాం. యోహాను సువార్త 1:12 తన్నెందరు అంగీకరించరు అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకై ఆయన అధికారం అనుగ్రహించారు. నువ్వు ఆయన బిడ్డవయ్యావు. అది పునర్జన్మ అనుభవం. యేసు ప్రభువుని అంగీకరించారా మీలో అందరూ? యేసు ప్రభువా నువ్వు నా రక్షకుడుగా అంగీకరిస్తున్నాను, యేసు ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటున్నాను, యేసు ప్రభువా నీ రక్తము వల్లనే పాపక్షమాపణ ఉందని ఒప్పుకుంటున్నాను, యేసు ప్రభువా నీ రక్తముతో నన్ను కడిగితేనే తప్ప, నువ్వు నన్ను క్షమిస్తేనే తప్ప నాకు పరలోకం లేదని నేను ఒప్పుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను, కనుక దయచేసి నన్ను క్షమించి నన్ను బిడ్డగా చేసుకోవా అనే మాట మనస్ఫూర్తిగా ఎవరైతే అంటారో వెంటనే నీ హృదయంలో, నీ ఆత్మలో దేవుని పునర్జన్మ కార్యం మొదలవుతుంది. దాన్ని అంగీకరించడం అంటారు. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపునని నీ హృదయమందు విశ్వసిస్తే, ఇక్కడ ఉన్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, చిన్నలు, పెద్దలు ఈ చిన్న పని చేయగలరా? మారు మనసు పొందాలంటే ఏదేదో చేయక్కర్లే. యేసు ప్రభు అని, ఆయనే నా రాజు, ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయన ద్వారానే పాపక్షమాపణ అని నేను నమ్ముతున్నాను, ఆయనకు లోబడుతున్నాను,
ఆయన కొరకు జీవిస్తాను అని నిర్ణయం చేయడం, దానినే మారు మనస్సు అంటారు. అది కనుక మీరు చేస్తే, నిజంగా యథార్థంగా చేస్తే, మనస్ఫూర్తిగా చేస్తే, ఏ విధమైనటువంటి వేరే సెకండ్ థాట్ లేకుండా హృదయమారా గనక మీరు ఆ ప్రార్థన చేయగలిగితే, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో కార్యం చేయడం మొదలు పెడతాడు. మిమ్మల్ని మార్పు చేయడం మొదలు పెడతాడు. మిమ్మల్ని తన వైపు మలుచుకోవడం మొదలు పెడతాడు. మీ పాపములను ఒప్పింప చేయడం మొదలు పెడతాడు. యేసు ప్రభువుకు లోబడేటట్టు చేయడం మొదలు పెడతాడు. యేసు ప్రభు కొరకు జీవించాలనే ఆలోచనలు మీ మనసులో బయలుదేరేటట్టు చేస్తాడు. ఇవన్నీ మీలో జరిగినాయా? అయితే మీరు దేవుని బిడ్డలు అవ్వడానికి ఇంకా ఏ విధమైన అడ్డు ఆటంకాలు లేవు. దేవుని బిడ్డలు అయిపోయిన తర్వాత ఇక దేవుని కొరకు మన ప్రయాణం మొదలు పెట్టాలి. పుట్టిన బిడ్డ ఎలా పాలు ఆశిస్తుందో అలా యేసు ప్రభులో ఆ మొదటి అడుగు వేస్తున్న వ్యక్తులు ఇక నుంచి వాళ్ళ దశ మార్చుకోవాలి. 1 పేతురు 2వ అధ్యాయంలో చెప్పినట్లు దేవుని వాక్యమును పాల వలన ఎదగడానికి ప్రయత్నం చేయాలి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినట్లు యేసు ప్రభుతో అన్యోన్యమైనటువంటి సంబంధ బాంధవ్యంలోనికి రావాలి. యోహాను సువార్త 16వ అధ్యాయంలో వ్రాయబడినట్లు సర్వసత్యములోనికి ప్రయాణం మొదలు పెట్టాలి. కాబట్టి ఇప్పుడు బాల్యము నుండి మీ ఎదుగుదల మొదలై ఇప్పుడు అది యవనంలోకి వస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో యవనంలోకి అడుగు పెట్టేసరికి ఎట్లా ఉంటుందంటే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో గనక మీరు చదివితే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణంలో మీ పసి వయసు దాటగానే మేలు కీడులను వివేచించగలిగినటువంటి సామర్థ్యంలోనికి వస్తారు. 5:14 మీరు చూసినప్పుడు. సో మీకు వయసు వస్తుంది, మీరు మేలు కీడులను వివేచించగలుగుతారు. ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోగలుగుతారు. దేవుని కొరకు మరింత పవిత్రంగా జీవించడానికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకుంటూ ఉంటారు. ఆత్మలో తీవ్రత గలవారై ప్రభు కొరకు పౌరుషంతో బ్రతుకుతూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, ఉత్సాహంగా ప్రభుని ఆరాధన చేస్తూ, ఆయన్ని ప్రకటిస్తూ ఆధ్యాత్మిక జీవితంలో యవన ప్రాయంలోకి వస్తారు. సో మెల్లమెల్లగా మీరు ఎదుగుతున్నారు. శారీరకంగా ఎదుగుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత మీ ఆధ్యాత్మిక పయనం రోజు రోజుకు పురోగమించాలి. మీరు మేలు కీడులను వివేచించగలిగినటువంటి వాళ్ళకి. అన్న సినిమాకి వెళ్ళొచ్చా, అన్న బొట్టెట్టుకోవచ్చా, ఇవన్నీ ఇంకా అడగాల్సిన అవసరం లేదు. మీలో మీకే అవగాహన వచ్చింది. ఏది మంచో, ఏది చెడో, ఏది ప్రభువుకు ప్రీతికరమో, ఏది ప్రభుకి ఆయాసకరమో, ఏది ప్రభుని సంతోషపెడుతుందో, ఏది ప్రభుని దుఃఖపెడుతుందో మీరు నిర్ణయించుకోగలిగారు. ఆ దిశలో ముందుకు వెళుతున్నారు. అప్పుడు ఆధ్యాత్మిక పరిపక్వత వస్తుంది. ఆ పరిపక్వతకు వచ్చేసరికి ఇప్పుడు మీ జీవితంలో తొందరపాటు నిర్ణయాలు ఉండవు, ఆవేశపూరితమైనటువంటి ఆలోచనలు ఉండవు. ప్రతి దాన్ని వాక్య ప్రకారంగా పరిశీలన చేసుకోండి. వాక్యానుసారంగా మీ జీవితాన్ని మీరే కట్టుకుంటారు. ఆ జీవితం ఎంత బాగుంటుంది అంటే, పౌలు గారు, వెలగల రాళ్లతో కట్టిన ఇల్లులా ఉంటుందని. కొయ్యకాలతో కట్టిన ఇల్లులా ఉండదట. వెలగల రాళ్లతో బండ మీద కట్టిన ఇల్లులా స్థిరంగా, దృఢంగా, బలంగా కనబడుతుంది. ఎటువంటి తుఫానుకైనా నిలబడుతుంది, ఎటువంటి అగ్ని ప్రమాదాన్నైనా తట్టుకుంటుంది. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు తలెత్తుకొని సవాలుకరంగా నిలబడగలుగుతుంది. ఇలా జీవించగలిగిన వారి గురించే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో యేసు ప్రభువారు అంటున్నారు, జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చొనిస్తాను. ఇప్పుడు బిడ్డగా ప్రారంభించబడిన నీ ఆత్మీయమైనటువంటి ప్రస్థానం యవనంలోకి వెళ్ళింది, పరిపక్వమైన క్రైస్తవ జీవితంలోకి వెళ్ళింది. ఇప్పుడు క్రీస్తుతో పాటు ఆ మహిమ సింహాసనం మీద కూర్చోగలిగిన స్థాయికి వెళ్ళింది. దాన్ని జయించే జీవితం అంటారు. జయించు వాన్ని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చొండనిస్తానని యేసు క్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇలా మన ప్రస్థానం మారుతూ ఉండాలి. ఇలా మనలో పరివర్తన వస్తూ ఉండాలి. సంవత్సరాలు గడుస్తున్నాయండి. ఇక్కడ చాలామంది 2021లో పుట్టినోళ్ళు, 22లో పుట్టినోళ్ళు, 20లో పుట్టినోళ్ళు, 19లో పుట్టినోళ్ళు, ఇంకా కొంచెం వెనక్కి వెళితే ఇక 70లో, 60లో, 50లో, 40లో పుట్టినోళ్ళు కూడా ఉన్నారు. కాలాలు గడిచే కొద్దీ మీరు వృద్ధాప్యానికి చేరుతున్నారు. సంవత్సరాలు మారుతున్నాయి, మీ వయసు పెరుగుతుంది, మీ ఉద్రేకాలు తగ్గుతూ వస్తాయి. బాల్యం గడిచిపోయింది. యేసు ప్రభు దేవుడా కాదని తెలుసుకోవాల్సిన కాలం గడిచిపోయింది. యేసు ప్రభులో ఎదగేటువంటి ప్రస్థానం మొదలైంది. ఇప్పుడు పరిపక్వతలోనికి మనం ప్రయాణం సాగాలి. పసిపిల్లలుగా మిగిలిపోవడానికి వీల్లేదు.